గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాల్టి వీడియోలో మనం ఆక్సిడేషన్ రిడక్షన్ గురించి తెలుసుకుందాము. సో ఇక్కడ ఒక రియాక్షన్ ఇచ్చారండి. ఇందులో క్వశ్చన్ ఏంటంటే ఏ ఎలిమెంటు ఆక్సిడైజ్ అయింది, ఏది రెడ్యూస్ అయింది అని తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోవడానికి ముందు చిన్న కాన్సెప్ట్ చెప్పుకుందాము. ఆక్సిడేషన్ అంటే ఏంటి? ఆక్సిడేషన్ అంటే అడిషన్ ఆఫ్ ఆక్సిజన్, అవునా? లేదా దాన్ని రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అని కూడా అంటే ఆక్సిడేషన్ అంటాం. అదే రిడక్షన్ అంటే ఏమంటాము? రిడక్షన్ ఈజ్ నథింగ్ బట్ అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అనొచ్చు, లేదా రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆక్సిజన్ గురించి గుర్తుపెట్టుకోండి. ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ని యాడ్ చేయడం. ఏదైనా ఒక ఎలిమెంట్కి యాడ్ చేస్తే ఆక్సిడేషన్ అంటాము, అది రిమూవ్ చేస్తే రిడక్షన్ అంటాం. సో దీన్ని బేస్ చేసుకొని ఈ రియాక్షన్లో ఏది ఆక్సిడైజ్ అయింది, ఏది రెడ్యూస్ అయిందని సింపుల్గా చెప్పచ్చు. ఇప్పుడు ఇది లెడ్ ఆక్సైడ్ కదా, లెడ్ ఆక్సైడ్ ఏంగా మారింది చూడండి. లెడ్ ఆక్సైడ్ ఏంగా మారింది? లెడ్గా మారింది. లెడ్ ఆక్సైడ్ PbO వచ్చి Pbగా మారింది. అంటే ఆక్సిజన్ యాడ్ అయిందా, రిమూవ్ అయిందా? రిమూవ్ అయింది, అవునా? లెడ్ ఆక్సైడ్ నుంచి ఆక్సిజన్ రిమూవ్ అయ్యి అది లెడ్గా మారింది. అంటే రిమూవల్ జరిగింది, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ జరిగింది. అంటే రిమూవల్ జరిగిందంటే ఏంటిది? రిడక్షన్. అంటే రెడ్యూస్ అయింది, రిడక్షన్ జరిగింది. సో అంటే సింపుల్గా ఏం చెప్పచ్చు? లెడ్ ఆక్సైడ్ ఈజ్ రెడ్యూస్డ్ టు లెడ్గా, అంతేనా? నెక్స్ట్ కార్బన్ వరకు రండి. కార్బన్ ఏంగా మారింది చూడండి. కార్బన్ CO2గా మారింది. C వచ్చి CO2గా మారింది. అంటే ఏం జరిగింది? అడిషన్ జరిగింది, అడిషన్ ఆఫ్ ఆక్సిజన్. అంటే ఏమనొచ్చు? అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ వచ్చేసి ఆక్సిడేషన్ అంటాం. సో అందువలన ఏం రాయొచ్చు? కార్బన్ ఈజ్ ఆక్సిడైజ్ అయింది, ఆక్సిడైజ్డ్ టు CO2. అంటే ఇక్కడ రెడ్యూస్ అయింది ఎవరు? లెడ్ ఆక్సైడ్ రెడ్యూస్ అయింది. కార్బన్ ఏమైంది? ఆక్సిడైజ్ అయింది. సో దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ చూద్దామండి టెక్స్ట్ బుక్లో. సో క్వశ్చన్ అడిగారు చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబౌట్ ద రియాక్షన్ బిలో ఆర్ ఇన్కరెక్ట్? ఏది తప్పుగా ఉంది అని అడిగారు. లెడ్ ఈజ్ గెటింగ్ రెడ్యూస్డ్, తప్ప అది రాంగ్ కదండి. మనకు రెడ్యూస్ అయింది ఎవరు? ఇప్పుడే చెప్పాను ఏమనేసి, లెడ్ ఆక్సైడ్ అనేది రెడ్యూస్ అయ్యింది. లెడ్ ఆక్సైడ్ రెడ్యూస్ అయింది, కానీ వాళ్ళు ఏమి ఇచ్చారు చూడండి టెక్స్ట్ బుక్లో, లెడ్ అనేది రెడ్యూస్ అయింది అన్నారు. కరెక్టా? రాంగ్. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఆక్సిడైజ్డ్ అన్నారు. చూడండి కార్బన్ ఏమైంది? కార్బన్ వచ్చేసి ఆక్సిడైజ్ అయింది మనకు, కానీ వీళ్ళు ఏమి ఇచ్చారు? కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆక్సిడైజ్ అయింది అన్నారు. అంటే ఇది కూడా రాంగ్ కదండి. ఏబీ బోత్ రాంగ్. నెక్స్ట్ కార్బన్ ఈజ్ గెట్టింగ్ ఆక్సిడైజ్. కార్బనే కదా ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్గా మారింది, అంటే కార్బన్ ఆక్సిడైజ్ అయ్యింది. లెడ్ ఆక్సైడ్ ఈజ్ గెటింగ్ రెడ్యూస్డ్, అంతే కదా. లెడ్ ఆక్సైడ్ వచ్చేసి ఏంగా మారింది? లెడ్గా మారిందంటే అదేమైంది? రెడ్యూస్ అయింది. అంటే ఏబీ మాత్రమే ఇన్కరెక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్.